పోతున్నావు గాని ఒక్క వార్తన చెప్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావాడా? మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఏసీబీ పరిధిలో ఉన్నది. దయచేసి కాసేపు అయినాక ప్రయత్నం చేయగలరు. ఏయ్ నేనేం అడుగుతున్నా నువ్వేమంటున్నావు? రేవంత్ రెడ్డి సారోలో బాస్ ఎవరో ఇప్పటికైనా బయట పడ్డదా? దయచేసి మా అధికారులందరూ టెన్షన్ లో ఉన్నారు. కాసేపు అయినాక నీ వార్తను ప్రసారం చేయగలవు. నీకేమైనా తిక్కగిన లేచిందా? ఏసీ పోళ్ళు కొత్త ఛార్జ్ షీట్ వేసిండ్రా? ఎవరికి పైసలు ఇచ్చిండ్రో తెలిసిందా? ప్రియమైన కస్టమర్, ఇప్పుడు ఏదేని సరికొత్త ప్యాక్ యాక్టివేట్ చేయాలన్నా డీయాక్టివేట్ చేయాలన్నా 121 కి SMS చేయగలవు. డౌట్ లేదుగా నీకేదో అయ్యింది. కొంపదీసి పార్ట్ టైం జాబ్ కింద ఏ కస్టమర్ కేరో కాల్ సెంటర్ లో పనిచేస్తున్నావా ఏంది? ఏమో గా మాటలు మాట్లాడుతున్నావా అన్ని? మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి మీ నెత్తి తినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇగో చూడు మంగ్లీ, నేను మర్యాద కొద్ది మంచి మాట కొద్ది అడుగుతున్నా. చంద్రల్ సార్ కి నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏసీ బోళ్ళు? వెరీ సింపుల్. రిలయన్స్, ఐడియా, డొకోమో, యూనినార్ వాళ్ళతోటి చర్చించి కొత్త ప్యాక్ ఏంటిదనేది రిలీజ్ చేస్తారట. నీకేమైంది మంగ్లీ? మా సత్తి లెక్కనే నీకు కూడా దమకేమన్నా రిపేర్ కచ్చిందా? మన తెలంగాణ సర్కారు నెక్స్ట్ స్టెప్ ఏమయ్యబోతున్నది గది చెప్పు. సర్వర్ స్లో ఉన్నదని యూనినార్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర వివరాలు అప్డేట్ కాలేదట. ఇగో మంగ్లీ, నా ఓపికకు నువ్వు బాగా పరీక్ష పెడుతున్నావు. నిన్న ఆఖరిసారి అడుగుతున్నా చెప్పు. నాయన్ సార్ అప్పట్లా అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేస్తాం అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? క్షమించగలరు. తెలంగాణ హోంమంత్రి మా వోడాఫోన్ పరిధిలోకి రాడు. అసంపూర్ణ సేవకై చింతిస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు రోమింగ్ పరిధిలో ఉన్నాడా? ఆ సత్తిగాడేమో ఇష్టం ఉన్నట్టు తిడతాడు, నువ్వేమో పిస పిస మాట్లాడతావు. మీ ఇద్దరు నడుమల నేను పిసదాన్ని అయితట్టే ఉన్నా. ఇగో ఎప్పుడన్నా వార్త తప్పు పోతే ఏమనుకోకుండ్రి, వీళ్ళిద్దరు వల్లనే నన్ను ఎత్తంతా పోతున్నది. ఓ సౌల్స్ ఏంది గీంతడానికే నీకు గంత పిచ్చి లేచిందా? లేవదా మరి? పొంతన లేకుండా మాట్లాడితే మండదా? నీకు మండిపోవుడేందో గాని పబ్లిక్ అయితే అంత అర్థమైంది. 3 నెలల సంధి ఏసీబీ కేసు విచారణ గిట్లనే ఉన్నది. అవునా? అంత గజిబిజి ఉన్నదా? మరి లేదా? ఉరిమి మంగళ మీద పడ్డట్టు నోటుకు ఓటు కేసు పోయి ట్యాపింగ్లని సిమ్ కార్డుల కంపెనీల మెడకు పడ్డది. అరే కర్వమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు లిస్ట్ ఇస్తే ఖబర్దార్, ఇయ్యకుంటే ఈపు వలగొడతాం అని ఆంధ్ర సర్కారోళ్ళు బెదిరిస్తున్నారని సుప్రీం కోర్టుకు కంప్లైంట్ పెట్టిండ్రు సిమ్ కార్డుల కంపెనీలు. అటు ఇటు పోయి ట్యాపింగ్ మీద కచ్చిందన్నట్టు కేసు. అమ్మో, ఇంకెన్ని అంకలు తిరుగుతుందో, ఇంకెన్ని చిత్రాలు చూస్తామో ఏందో ఈ కేసులా. గా కేసు వచ్చే వరకు నువ్వు నేను గీన్నే ఉంటే అప్పుడు చూద్దాం. ఇంకో పారి ఏసీబీ ఆఫీస్ మొఖాన్ పోవుడు బంద్ పెట్టు, నా మాటిను. సరే, బై బై, టాటా, సీ యూ.